హరి ఓం నమస్తే. వెల్కమ్ టు స్వామి వివేకానంద యోగా. మా పాఠశాలలో ప్రతి టీచర్ 10th క్లాస్ స్టూడెంట్స్ని ఇద్దరిని లేపాల్సి ఉంటుంది. సో దానిలో భాగంగా నేను ఇద్దరిని ప్రతి నిత్యము 5 గంటలకి కాల్ చేస్తూ ఉంటాను. వాస్తవంగా నేను 4 o'clock లేస్తాను, బట్ పిల్లలకి ఎందుకు 4 o'clock లేపి ఇబ్బంది పెట్టడం అని చెప్పి 5 గంటలకి లేపుతుంటాను. సో ఒకరోజు క్లాసులో సరదాగా ఇలా మాట మీద మాట డిస్కషన్ చర్చకు వస్తే వాళ్ళ స్నేహితులు నవ్వుకుంటూ చెప్పారు, అది మీరు 5 గంటలకు లేపగానే సెల్ ఫోన్ చూస్తుంది, టీవీ చూస్తుందని. నేను నమ్మలేకపోయాను. తర్వాత ఎంక్వైరీ చేస్తే నిజమేనని తేలింది. అంటే నేను 5 గంటలకు ఆ బ్రహ్మ ముహూర్తంలో, పరమ పవిత్రమైనటువంటి సమయంలో, ప్రశాంతంగా మనసున్నటువంటి సమయంలో, వాతావరణం ప్రశాంతంగా ఉన్న సమయంలో, అప్పుడు ఏది చదివితే అది బుర్రకెక్కే సమయంలో నిజంగా ఆ టీవీ చూడడము, సెల్ ఫోన్ చూడడము అనేది నేను నమ్మలేకపోయినా. ఆ అమ్మాయే కాదండి, వాళ్ళ తమ్ముడు 7th క్లాస్లో ఉంటాడు. ఇద్దరు కలిసి టీవీ చూస్తారట, సెల్ ఫోన్ చూస్తారట. ఇక చదివేలా వస్తుంది. అదే మాదిరిగా ఇంకొక అమ్మాయి మా పాఠశాలలో 10th క్లాస్ రాత్రి 2 గంటల వరకు సెల్ ఫోన్ చూస్తూనే ఉంటుందంట. అమ్మా నాన్న ఎంత బ్రతిమిలాడినా, ఎంత మొరపెట్టుకున్నా, ఎంత కోపడ్డా వీళ్ళని లెక్క చేయదంట. సో వాళ్ళమ్మ వచ్చి ఒకరోజు మా హెచ్ఎం గారి ముందట ఏడుస్తూ చెబుతూ ఉంటే నిజంగా మనసుకి బాధ అనిపించింది. సో ఈ విధంగా విద్యార్థులు సెల్ ఫోన్కి బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈరోజు ముఖ్యమైనటువంటి వార్త ఏంటంటే, సెల్ ఫోన్ ఊబిలో పడద్దు, మొబైల్ ఊబిలో పడొద్దు. సెల్ ఫోన్ వాడకం సమయాన్ని, ఆరోగ్యాన్ని, వివేకాన్ని, విచక్షణను కబళించేస్తోంది. సో సెల్ ఫోన్ అనేది వివేకాన్ని, విచక్షణాన్ని, ఆరోగ్యాన్ని కబళించేస్తుంది, హరించేస్తుంది, తినేస్తుంది. వివేకము అంటే ఏది సత్యము, ఏది అసత్యము, ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది న్యాయము, ఏది అన్యాయము, అదేనండి విచక్షణ జ్ఞానం, బుద్ధి జ్ఞానం. ఇప్పుడు విద్యార్థులు కష్టపడి చదువుకుంటే, బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని, మంచి ఉద్యోగం వస్తే పెళ్ళి కూడా మంచి ఉద్యోగస్తురాలని చేసుకోవచ్చని, ఇద్దరు ఉద్యోగస్తులైతే పెద్ద బిల్డింగ్ కట్టుకోవచ్చని, పొడుగు కారు కొనుక్కోవచ్చని, పిల్లలని కార్పొరేట్ పాఠశాలలో చదివించవచ్చని అందరికీ తెలియదా అండి? తెలుసు. బట్ వివేకాన్ని కోల్పోతున్నారు. అంటే వివేకము నిద్రావస్థలో ఉంది, మనసు చెప్పిన మాట వింటున్నారు. సో అందుకే విద్యార్థులు చదువు పైన దృష్టి పెట్టడం లేదు. మనసు ఏం చెప్తుంది? ముసుగుదాన్ని పడుకోరా, చల్లగా ఉంది, 7 గంటలకు లేవురా అని చెబుతోంది మనసు. బుద్ధి ఏమంటుంది? అరే ఈడియట్, 5 గంటలకు లేచి చదువు, అందరూ గొర్రెల్లాగా పడుకుంటూ ఉంటారు 7 గంటలకు. నువ్వు సింహానికి కావాలి, సింహం ఎప్పుడు కూడా అడవికి రాజు, బలమైనటువంటి జంతువు. బలహీనమైనటువంటి జంతువులు గొర్రెల్లాగా నువ్వు ప్రవర్తించకురా అని చెబుతోంది వివేకం. సో అలాంటి వివేకాన్ని కోల్పోతున్నారు, విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతున్నారు. సో సెల్ ఫోన్కి బానిసై అనారోగ్యం పాలు కూడా అవుతున్నారని మనకి నేటి వార్త. కాలక్షేపం కమ్యూనికేషన్ల దశ దాటి క్రమంగా ఇదో దుర్వ్యసనంగా పరిణమిస్తోంది. దీని బారిన పడిన యువత పూర్తిగా అదుపు తప్పుతున్నారు. వాడొద్దన్న కన్నవారిపై దాడులకు పాల్పడుతున్నారు. ఈ ఉచ్చు నుంచి పిల్లలను తప్పించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, మరికొన్ని నియమాలు పాటించాలి. సో ఈ సెల్ ఫోన్కు బానిసైనటువంటి విద్యార్థులు ఎప్పుడైతే తల్లిదండ్రులు మందలిస్తూ ఉంటారో, తల్లిదండ్రుల పైన దాడులకు పాల్పడుతూ వారిని హత్యలు చేయడం కానీ, వారు ఆత్మహత్య చేసుకోవడం కానీ,
జరిగినటువంటి సందర్భాలు కోకొల్లలు. సో మరి సెల్ ఫోన్ వాడకంలో జాగ్రత్తలు ఏంటివి అనేటివి నేటి వార్తల్లోని మనకి ముఖ్య అంశాలు. మొబైల్ ఊబిలో పడద్దు. విశాఖపట్నంలో బీటెక్ 3వ ఏడాది చదువుతున్న అన్మోల్ సింగ్ కాలేజీకి డుమ్మా కొట్టి ఫోన్, ల్యాప్టాప్లో గేమ్స్ ఆడుతూ వాటికి బానిసగా మారాడు. దీంతో తల్లి ఫోన్, ల్యాప్టాప్ దాచేసింది. అన్మోల్ పట్టరాని కోపంతో తల్లితో వాదనకు దిగాడు. ఆ కోపంతో కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సో ఈ విధంగా ఆ విద్యార్థి సెల్ ఫోన్ చూడడం కొరకు బానిసై తల్లి అద్దని వాదిస్తే కత్తితోటి పొడిచి హత్య చేశాడు. తండ్రి స్మార్ట్ ఫోన్ లాగేసుకున్నాడని మనస్తాపం చెంది ముంబైలో 16 ఏళ్ల కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి మొబైల్ ఫోన్ లాగేసుకున్నాడని ముంబైలో ఒక విద్యార్థి ఆత్మహత్య. సో ఈ విధంగా విద్యార్థులు తల్లిదండ్రులను చంపడం కానీ లేదంటే వారు ఆత్మహత్య చేసుకోవడం కానీ ఇలా ఎన్నెన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. డ్రగ్స్, గంజాయి, మద్యం ఇవే కాదు, డిజిటల్ రూపంలోనూ వ్యసనం యువతను వెంటాడుతోంది. వారు సెల్ ఫోన్ వదలలేకపోతున్నారు. చిన్నపిల్లలైతే మొబైల్ ఇస్తేనే తింటాం, చెప్పింది చేస్తామంటూ మారం చేస్తున్నారు. సో డ్రగ్స్, గంజాయి, మద్యం ఇవే యువతను పట్టి పీడిస్తున్నటువంటి భూతంలో అనుకుంటున్నాం. బట్ ఇప్పుడు మరొక పెద్ద భూతం వచ్చి చేరింది, దానికి మొబైల్. సో ఆ మొబైల్ బారిన పడి దానికి వ్యసనానికి గురయ్యి అది లేకుండా జీవించలేము అనే స్థితికి వచ్చినటువంటి యువత నేడు తమ జీవితాలను అన్యాయంగా, అనవసరంగా నాశనం చేసుకుంటున్నారు. చిన్నపిల్లలు మొబైల్ ఇస్తేనే తింటాము, మొబైల్ ఇస్తేనే చదువుతాము అని చెప్పి తల్లిదండ్రులకి అలా నియమాలు పెడుతున్నారు. సో తల్లిదండ్రులు చేసేదేం లేక మొబైల్ ఇస్తున్నారు. సో మొబైల్లో ఆ రంగుల ప్రపంచాన్ని చూస్తూ దానికి బానిసలై ఎందరెందరో విద్యార్థులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దీంతో ఆడుతూ పాడుతూ గడపాల్సిన బాల్యం స్మార్ట్ ఫోన్ చెరలో బందీ అవుతోంది. పిల్లలు వారికి తెలియకుండా ఆ వలలో చిక్కుకుంటున్నారు. వారించే ప్రయత్నం చేస్తే తల్లిదండ్రులను కూడా చూడకుండా క్రూరంగా దాడులకు తెగబడుతున్నారు. ఏ అలవాటైనా వ్యసనంగా మారినప్పుడు ఎవరైనా నిరోధించడానికి ప్రయత్నిస్తే తీవ్ర ప్రతిఘటనకు దారితీస్తుంది. ఆ కోపంలో దాడి చేసేందుకు వెనుకాడరని మానసిక నిపుణులు చెబుతున్నారు. అలాంటి వారికి ఒక పద్ధతి ప్రకారం నచ్చజెబుతూ వాటి నుంచి దూరం చేయాలని సూచిస్తున్నారు. సో మొబైల్ ఫోన్ వాడకం అలవాటు పెరిగితే అది వ్యసనంలాగా మారిపోతుంది. అది వ్యసనంలాగే మారిపోతే ఇక తల్లిదండ్రులు నిరోధించినప్పుడు అది లేకుండా నేను జీవించలేను అనే ఒక స్థితికి వచ్చి సో తల్లిదండ్రులతోటి గొడవలు, ఘర్షణలు పడుతూ అవసరమైతే తల్లిదండ్రులపైన దాడులు చేస్తూ వారిని హత్యలు చేస్తూ అవసరమైతే వీరే ఆత్మహత్యలు చేసుకుంటూ తమ అద్భుతమైనటువంటి, అమూల్యమైనటువంటి, ఆనందదాయకమైనటువంటి ఆ జీవితాన్ని ముగిస్తున్నారు. రోజులో ఒక ఖచ్చితమైన సమయంలో ఫోన్ చూసేందుకు అనుమతించాలి. అరగంట లేదా గంట గడువు పెట్టాలి. ఇది పిల్లలు స్క్రీన్పై ఎక్కువ సమయం గడపకుండా నిరోధిస్తుంది. దినచర్యలో నిర్ణీత సమయంలో భాగమైనప్పుడు వ్యసనం కాకుండా అడ్డుకట్ట వేయవచ్చు. బ్యూటిఫుల్ టెక్నిక్. రోజులో పిల్లలకి ఒక నిర్ణీత సమయం పెట్టాలండి. అరే బాబు, నీకు ఈరోజు రాత్రి 7 నుంచి 7:30 లేదా రాత్రి 7 నుంచి 8 గంటల వరకు మాత్రమే నీవు మొబైల్ చూడడానికి నీకు అనుమతిస్తా అని చెబితే ఆ పిల్లలు అలవాటు నుంచి, ఆ వ్యసనం నుంచి కాస్త దూరం కావడం కొరకు దూరం చేస్తుందని చెబుతుంది మానసిక శాస్త్రం, సైకాలజీ. కాబట్టి డియర్ పేరెంట్స్, పిల్లలకి ఒక పర్టికులర్ టైం కేటాయించండి. పర్టికులర్ టైం కేటాయిస్తే వారి మైండ్ కూడా ట్యూన్ అయిపోతుంది. ఓహో, మా అమ్మ లేదా మా నాన్న నాకు 7 to 8 మాత్రమే సెల్ ఫోన్ చూడడం కొరకు టైం ఇచ్చారు అని చెప్పి మైండ్ ట్యూన్ అయిపోయి, మైండ్ సెటప్ అయిపోయి మిగతా 23 గంటలు సెల్ ఫోన్ చూడకుండా ఉండే ప్రయత్నం చేస్తారు అంటుంది సైకాలజీ. కాబట్టి
సో ఆ గంట సేపు కూడా ఏం చేస్తున్నారు, ఆ గంట సేపు కూడా ఏం చూస్తున్నారు అని కాస్త మనం ఒక కన్ను వేయాల్సిన పరిస్థితి ప్రస్తుత పరిస్థితిలో ఉంది. ఆటల వైపు మళ్లించాలి. ప్రస్తుతం చాలామంది పిల్లలు ఆటలకు దూరం అవుతున్నారు. క్రీడలు మెదడును ప్రేరేపిస్తాయి. పిల్లల శారీరక మానసిక ఆరోగ్యానికి ఆటలు ఎంతో ముఖ్యం. రోజు ఒక గంట పాటు అవుట్డోర్ ఆటల వైపు మళ్లించడం వల్ల ఫోన్ ఇతర వ్యసనాల బారిన పడకుండా చూసుకోవచ్చు. డియర్ పేరెంట్స్, పిల్లలని ఆటల వైపుకి మళ్లించండి. సో రోజు ఒక గంట సేపు ఆటలు ఆడడం వల్ల ఇనుప కండరాలు, ఉక్కు నరాలు తయారై శరీరము దృఢంగా తయారవుతూ మనసు కూడా వజ్రం, ఆత్మవిశ్వాసంతో కూడుకున్నటువంటి మనసు తయారై సో మానసిక ఉల్లాసము, శారీరక దృఢత్వం కలుగుతుంది. తద్వారా కూడా కొంచెం మొబైల్ నుంచి దూరంగా ఉంచడం కొరకు ఇదొక మంచి టెక్నిక్ అంటుంది సైన్స్. బిల్ గేట్స్ తన పిల్లలను 14 ఏళ్ళు దాటేదాకా స్మార్ట్ ఫోన్లకి దూరంగా ఉంచారు. 16 సంవత్సరాల వయసు వరకు సామాజిక మాధ్యమాలకి దూరంగా ఉంచాలన్నది ఆయన సూచన. సో బిల్ గేట్స్ ప్రపంచానికి ఈ సాఫ్ట్వేర్ ఇచ్చింది అతనే. మరి అతనే తన పిల్లలకి 14 సంవత్సరాల వరకు మొబైల్ ఇవ్వకుండా చాలా నిబంధనలతోటి పాటించాడట. అది మనకు సాధ్యమా అండి? ఇట్స్ నాట్ పాసిబుల్. మనకు సాధ్యమయ్యే పని కాదు. సో కాబట్టి కొన్ని మార్పులతోటి పిల్లలకి మొబైల్కి దూరంగా ఉంచే ప్రయత్నం చేయడమే మన దగ్గర ఉన్నటువంటి ఒక అవకాశం. ఆ హామీ ఇవ్వద్దు. హోంవర్క్ చేస్తే, అన్నం తింటే ఫోన్ ఇస్తాను అని పిల్లలకి కొందరు తల్లిదండ్రులు ఆశ చూపుతుంటారు. ఆ పని చేసిన వెంటనే ఆడుకోవడానికి ఫోన్ ఇచ్చేస్తూ ఉంటారు. ఇలా చేయడం కూడా వారిని వ్యసనం వైపు మళ్ళిస్తుందని గుర్తించాలి. బిడ్డ, నువ్వు చదువుకుంటేనే, అన్నం తింటేనే నీకు సెల్ ఫోన్ ఇస్తా అని చెప్పి ఒక కండిషన్ పెట్టి పిల్లలకి అలా అలవాటు చేస్తూ ఉంటారు. అది వ్యసనంలాగా మారుతుంది. వ్యసనంలాగా మారి ఇంకా సెల్ ఫోన్ చూడాలనే కసి, ఆ జిజ్ఞాస, ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. సో అలాంటి నిబంధనలు పెట్టకండి. అలాంటి నిబంధనలు పెడితే మీ పిల్లలు ఒక లంచగొండిగా తయారవుతుంటారు. బాబు నేను ఇది ఇస్తే నువ్వు నాకు అది ఇవ్వాలి అనే ఫీలింగ్ ఇప్పుడే మనం మనసులో నాటితే పిల్లలు లంచగొండిగా మారి వారి జీవితాలు నాశనం చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీరే ఆదర్శంగా నిలవాలి. చాలామంది తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్లలో ఎక్కువ సమయం గడుపుతూ పిల్లలకు మాత్రం ఉపయోగించవద్దని సూచిస్తుంటారు. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ముందు మీరు క్రమశిక్షణ పాటించాలి. దీంతో పిల్లలు మిమ్మల్ని చూసి అనుసరిస్తారు. చాలామంది తల్లిదండ్రులు ఆచరించకుండా పిల్లలకి ఆదేశాలు జారీ చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులే స్మార్ట్ ఫోన్లో లీనమై చూస్తూ ఉంటారు. అప్పుడు విద్యార్థులకి వారి పిల్లలకి స్మార్ట్ ఫోన్ చూడొద్దు అని చెప్పే అర్హత వీరికి ఉండదు. మహాత్మా గాంధీ దగ్గరికి ఒక స్వీట్ అలవాటు ఉన్నటువంటి వ్యక్తి వచ్చాడు. గాంధీ గారు నేను ఎక్కువగా స్వీట్లు తింటున్నాను, లావైపోతున్నాను, డయాబెటీస్ వచ్చింది, రేపు బీపీ వస్తుందేమో, ఎల్లుండి గుండెపోటు వస్తుందేమో, కాస్త నాకు స్వీట్లు మానించే టెక్నిక్స్ చెప్పండి అని వస్తాడు. అప్పుడు గాంధీజీ రేపు మార్నింగ్ రా బాబు అని చెబుతాడు. వెళ్ళిపోతాడు. మళ్ళీ రేపు మార్నింగ్ వస్తాడు. మళ్ళీ రేపు మార్నింగ్ రమ్మని మళ్ళీ వెళ్ళగొడతాడు. మళ్ళీ వస్తాడు, మళ్ళీ వెళ్ళగొడతాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ వెళ్ళగొడతాడు. వారం రోజుల తర్వాత 8వ రోజు కూర్చొనబెట్టి, బాబు నువ్వు స్వీట్లు తినడం వల్ల ఇలా ఫ్యాట్ వస్తుంది, ఇలా ఫ్యాట్ రావడం వల్ల ఇలాంటి రోగాలు వస్తూ ఉంటాయి. సో స్వీట్లు అనేది అనారోగ్యాన్ని కలిగిస్తూ ఉంటుంది అని చెప్పి కౌన్సిలింగ్ చేసి పంపిస్తాడు. అప్పుడు పక్కకే ఉన్నటువంటి శిష్యుడు, ఏ గాంధీజీ గారు, వారం రోజుల నుంచి మీకు ఉదయం ఏమీ పని లేదు, మీరు ఫస్ట్ రోజే కౌన్సిలింగ్ చేయొచ్చు కదా అతనికి అని చెప్పి ప్రశ్నిస్తే, అరే ఇడియట్, నాకే రోజు స్వీట్లు తినే అలవాటు ఉంది, మరి నేను స్వీట్లు తింటూ అతనికి చెప్తే దానికి పవర్ ఉంటుందా? సో ఆచరించి చెప్పేదానికి పవర్ ఎక్కువ. బీ అండ్ మేక్. సో ఫస్ట్ నువ్వు ఆచరించు, తర్వాత ఇతరులకి ప్రబోధించు, దానికి పవర్ ఎక్కువ అని చెప్పి గాంధీజీ తన శిష్యునికి హితబోధ చేస్తాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫాలోయింగ్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆచరణ. కాబట్టి డియర్ పేరెంట్స్, మీరు ఆచరించండి, మీ పిల్లలను ఆచరించేలాగా ఆదేశాలు ఇవ్వండి. పిల్లల సామాజిక మాధ్యమాల వినియోగంపై కఠిన నిబంధనలు రావాలి.
తల్లిదండ్రులు గ్యాడ్జెట్లు ఇచ్చే ముందు ఆలోచించాలి. ఈ విషయంలో కఠినంగా ఉండడం చాలా అవసరం. సామాజిక మాధ్యమాల వినియోగం తగ్గించేలా ఆటలు, ఈత, మ్యూజిక్, డాన్స్ వంటి వాటిపై దృష్టి సారించేలా చేయాలి. చిన్నప్పటి నుంచి ప్రత్యేక లక్ష్యం దిశగా పిల్లల్ని నడిపించాలి. కఠిన నిబంధనలు రావాలంట పిల్లలను ఆటలను కానీ, జిమ్ముకు కానీ, స్విమ్మింగ్ కానీ, యోగాకు కానీ, వాకింగ్కు కానీ ఏదో ఫిజికల్ యాక్టివిటీ వైపు మరలిస్తే కాస్త సెల్ ఫోన్కి దూరంగా ఉండే ఛాన్సెస్ ఉంటున్నాయి అంటున్నారు డాక్టర్ ఎం గౌరీదేవి, ప్రముఖ మానసిక వైద్య నిపుణురాలు. అర్థమయ్యేలా చెప్పాలి, కౌన్సిలింగ్ ఇప్పించాలి. గంజాయి వంటి వాటికి అలవాటు పడితే బయటపడడం చాలా కష్టం. ఆపాలని చూసినా కొందరు చాలా క్రూరంగా మారిపోతారు. ఇప్పుడు సెల్ కూడా వ్యసనంగా మారింది. పిల్లలకు అర్థమయ్యేలా చెప్పి ఒప్పించడంలో తల్లిదండ్రులదే కీలక పాత్ర. ఖచ్చితంగా కొంత సమయమే వినియోగించేలా చూడడం, నిర్ణీత టైం ద్వారా యాప్లు షట్ డౌన్ అయ్యేలా మార్పులు చేయడం, పిల్లలతో ఎక్కువ సమయం గడపడం, అవసరమైతే కౌన్సిలర్ సలహాలు తీసుకోవడం వంటి చర్యలతో వ్యసనం నుంచి క్రమేపీ వారే దూరం జరిగిపోతారు. డాక్టర్ సునీత, సూపరింటెండెంట్, మానసిక చికిత్సాలయం, ఎర్రగడ్డ. సో పిల్లలు వ్యసనం నుంచి దూరంగా వెళ్ళాలంటే తల్లిదండ్రులు కాస్త సమయం కేటాయించాలి, ఆచరించి చెప్పాలి. పిల్లలకి కౌన్సిలింగ్ చేయాలి. సెల్ ఫోన్లో చూడడం వల్ల ఇంత సమయం వేస్ట్ అవుతుంది. ఇన్ని అనవసరమైనటువంటి ఆలోచనలు వచ్చి బుర్రలో చేరుతాయి. అనవసరమైనటువంటి ఆలోచనలు వచ్చి బుర్రలో చేరితే అవసరమైనటువంటి సబ్జెక్టు మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అలాంటి విషయాలు ఇందులో ఎక్కడ కొరకు చోటు ఉండదు. ఒకవేళ బలవంతన ఎక్కించినా అది అర్థం కాకుండా అడ్డదిడ్డంగా అర్ధరహితంగా నీ బుర్ర తయారవుతుందిరే బాబు అని చెప్పి కౌన్సిలర్ తోటి చెప్పించి కౌన్సిలింగ్ ఇప్పించడము, మీరు నచ్చజెప్పడము, పిల్లలను ఆటల వైపు మరలించడము, ఈత వైపు, స్విమ్మింగ్ వైపు, యోగా వైపు, ధ్యానం వైపు ఇలా మరలించి మీరు ఓపికతో, సహనంతో, చిరునవ్వుతో మంచి కౌన్సిలింగ్ చేస్తే పిల్లల్లో తప్పకుండా మార్పు వస్తుంది అని చెబుతున్నారు మానసిక వైద్య నిపుణులు. అతి అడ్డుకట్టకు విశ్వమంతా ప్రయత్నం. ఆస్ట్రేలియా 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించడంపై నిషేధం విధించింది. దేశంలోని పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఈ చర్యలు తీసుకుంది. సో 16 ఏళ్లలోపు పిల్లలు అసలు సెల్ ఫోను వాడద్దు అనే ఒక కఠినమైనటువంటి నిబంధన విధించిందట ఆస్ట్రేలియా. స్వీడన్లో 13 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు 3 గంటల కంటే ఎక్కువ సమయం సామాజిక మాధ్యమాలను వినియోగించకూడదు. స్వీడన్లో 13 నుంచి 18 ఏళ్ల మధ్య పిల్లలు 3 గంటల కంటే ఎక్కువ సోషల్ మీడియాను ఉపయోగించకూడదు అని చెప్పి కఠినంగా నిబంధనలు తీసుకొచ్చిందంట. దక్షిణ కొరియా 16 ఏళ్లలోపు పిల్లలు మధ్యరాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు ఆన్లైన్ గేములు ఆడకూడదు. రోజుకు 40 నిమిషాలు మించి టిక్ టాక్ ఆన్లైన్ గేమింగ్పై నిషేధం చైనా. సో ఈ విధంగా చైనా అండ్ దక్షిణ కొరియా కఠినమైనటువంటి నిబంధనలు విధించిందట ఆ చిన్నారులకి. ఇంగ్లాండ్ 16 ఏళ్లలోపు పిల్లల సామాజిక మాధ్యమాల వినియోగానికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. ఇంగ్లాండ్లో 16 ఏళ్లలోపు పిల్లలకి ఆ సెల్ ఫోన్ చూడాలంటే తల్లిదండ్రుల యొక్క అనుమతి తప్పకుండా తీసుకోవాలంట. స్పెయిన్ 16 ఏళ్ల వరకు సోషల్ మీడియా వినియోగంపై బ్యాన్ విధించింది. 16 ఏళ్ల వరకు సోషల్ మీడియాపై బ్యాన్ విధించిందంట. మన దేశంలో కూడా డిజిటల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 ప్రకారం పిల్లలు సామాజిక మాధ్యమాలను వినియోగించాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. భారతదేశంలో కూడా ఉందంట, కానీ ఎవ్వరికీ తెలియదు. భారతదేశము ప్రజాస్వామ్య దేశము కాబట్టి ఈ ప్రజాస్వామ్య దేశంలో అందరికీ స్వేచ్ఛ ఉంది. సో ఇది మనకి విద్యార్థుల్లో ఆ మొబైల్ నుంచి కాస్త ఉపశమనం కలిగించడం కొరకు ఎలాంటి కఠిన నిబంధన లేదు. అందరికీ స్వేచ్ఛ వాతావరణంలో పిల్లలంతా సెల్ ఫోన్లో ఏది పడితే అది, ఎక్కడ పడితే ఎక్కడ, ఎలా పడితే అలా చూస్తూ బానిసలైపోతూ వ్యసనాలకు గురై ఏకాగ్రత జ్ఞాపకశక్తి కోల్పోయి దుర్బలమైనటువంటి ఆ మెదడుతోటి, దుర్బలమైనటువంటి ఆ మనసుతోటి చెడు అలవాట్లకి అలవాటు పడి
అటు మద్యం అంటూ, అటు ప్రేమ అంటూ, ఇటు దోమ అంటూ, ఇటు సిగరెట్స్ అంటూ, ఇటు గంజాయి అంటూ, అటు ఆల్కహాల్ అంటూ నిజంగా పిల్లలు తమ అమూల్యమైనటువంటి జీవితాలను కోల్పోతున్నారండి. చిన్నప్పుడు 3rd క్లాస్ చదువుతుంది మా చిన్న పాప. అరే పాప, దానిమ్మ కట్ చేస్తే చాక్ తీసుకురారా అని చెప్పాను. సో చాక్ తీసుకుని వచ్చి నా పొట్ట దగ్గరికి వచ్చి నిన్ను పొడుస్తా అంది. అప్పుడు నేను ఆశ్చర్యానికి గురై 3rd క్లాస్ వరకు ఈ విషయము నీకు మీ మమ్మీ చెప్పిందా, మీ క్లాస్ టీచర్ చెప్పారా, మీ స్కూల్లో చెప్పారా అని అడిగాను. ఆ చిన్నారి ఏం ఆన్సర్ ఇచ్చిందో తెలుసా అండి మీకు? స్కూల్లో చెప్పలేదు, క్లాసులో చెప్పలేదు, ఎవ్వరు చెప్పలేదు. నిన్న మమ్మీ మొగిలి రేకుల సీరియల్ చూస్తుంటే నేను చూశాను అని చెప్పింది. అంటే దీని అంతరార్థం ఏంటి? ఆ పొడవడము అనే ఆలోచన, ఆ వైరస్ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ టీవీ నుంచి వచ్చింది. సో ఈ విధంగా ఆ వీడియో గేమ్స్, నాన్ సెన్స్ గేమ్స్ గంటల తరబడి ఆడుతూ ఉంటారు, గంటల తరబడి ఆడుతూ ఉంటాడు. అందులో ఏమొస్తుందండి? 2 గంటలు వీడియో గేమ్ ఆడాక కళ్ళు మూసుకొని ఆలోచించండి ఒక 2 నిమిషాలు. 2 గంటలు నీకు ఏమొచ్చిందిరా బాబు? నీ సమయాన్ని వృధా చేసుకున్నావు. ఆటో డ్రైవర్కి 24 గంటలే, గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి 24 గంటలే. వీడెందుకు ఆటో నడుపుతున్నాడు, ఆయన ఎందుకు దేశాన్ని నడిపిస్తున్నాడు అంటే ఆయన 24 గంటలు ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు కాబట్టి భారతదేశాన్ని నడిపిస్తూ భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రరాజ్యంగా నిలపడం కొరకు నిరంతరం కృషి చేస్తున్నాడు. వీడు ఆటో నడుపుతూ జీవితాన్ని దుర్బలం చేసుకుంటున్నాడు. ఎందుకు అంటే వీడు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటలేడు, అతను సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. సో డియర్ స్టూడెంట్స్, డియర్ పేరెంట్స్, ఈ ప్రపంచంలో అందరికీ ఉన్నది 24 గంటలే రోజుకి. కానీ ఎవ్వరు ఎక్కువగా సమయాన్ని ఉపయోగించుకుంటారో వారే దేశంలో అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉండి దేశానికి సేవలు అందించే భాగ్యం కలుగుతుంది. కాబట్టి మీ పిల్లలు హయ్యర్ పొజిషన్లో ఉండాలి. మీరు పడ్డటువంటి కష్టాలు ఆ పిల్లలు పడద్దు. మిమ్మలను ఫ్యూచర్లో సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంచుతూ వారు ఉండాలంటే మీరు తల్లిదండ్రులుగా పిల్లలపైన ఒక కన్ను వేయండి, కొంత శ్రద్ధ పాటించండి, కొంత కౌన్సిలింగ్ చేయండి, కొంత మీరు మారిపోండి, పిల్లలను మార్పించండి, వారి యొక్క భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేయండి. సో ఈ విధంగా మీరు ఈ సెల్ ఫోన్ విషయంలో కొన్ని నిబంధనలు పాటించి మీ యొక్క పిల్లలకి బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తారని భావిస్తూ ముగిస్తున్నాను. నమస్తే, ధన్యవాద్.